ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? ఈ రోజు కేసీఆర్ మీటింగ్ వల్ల ఆ పరిపాలనలో ఏమైనా మార్పు వస్తదా? 100% కేసీఆర్ మీటింగ్ తోటి మార్పు వచ్చే ఛాన్స్ ఉన్నది. మేము ముస్తాబాద్ మండలం నుంచి రాజన్న సిరిసిల్ల నుంచి ఇక్కడ ప్రత్యేక కేసీఆర్ మీటింగ్ చూడడానికే ఈ జైత్యాలకు రావడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన పాలన మళ్ళా కావాలని ప్రజలంతా మళ్ళీ కోరుకుంటారు. కాబట్టి కేసీఆర్ చూడడానికే ప్రజలంతా మొక్కముడి ప్రతి గ్రామం నుంచి తయారై జైత్యాలకు రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంది అంటున్నారు. మీకు ఏం తక్కువ? ఎలాంటి పాలన కనిపించలే వాళ్ళది ఇంతవరకు అయితే. 2 సంవత్సరాలు అయింది కానీ ప్రజాపాలన ఒక పేరే కానీ బయట మాత్రం కనిపించడం తెలుస్తలేదు. అదే కేసీఆర్ పాలనని కావాలని ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటుండు. ఉచిత బస్సు ఇస్తుండు, ఉచిత కరెంట్ ఇస్తుండు, ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చినట్టే రైతు భరోసా ఇస్తుండు. ఏం తక్కువ? కేసీఆర్ రైతు భరోసా అనేది ఒక ఎకరానికి 6,000 లెక్క 5,000 లెక్క అందరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఇచ్చిండు. ఈయన మన ఓన్లీ 5 ఎకరాలు ఉన్నా కూడా ఒకటే 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. అది ఇంకోటి ఉచిత బస్సు విషయం వస్తే లేడీస్కి ఉచిత బస్సు అని పెట్టిండు, జెంట్స్కు డబుల్ రేట్ పెట్టిండు. అది 2 కలిపి కూడా ఆడికే లెవెల్ అవుతుంది. ఉచిత బస్సు అనే కార్యక్రమం అన్నది సక్సెస్ లెక్క కనబడతలేదు. అదొకటి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ 100% పబ్లిక్ కేసీఆర్ మీటింగ్ సక్సెస్ చేయడానికి పబ్లిక్ తరలి వస్తారు. జగిత్యాల జిల్లా మొత్తం టోటల్గా కదిలి జరగడం జరుగుతుంది. ఇక్కడ చెప్పండి, రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్ పరిపాలన వస్తే ఏది బెటర్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన మేము చూస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా విఫలమైంది. 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చి అబద్ధ ప్రచారం చేసి గెలిచిండో అప్పటి నుంచి ప్రజలకు కష్టకాలం మొదలైంది. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కావాలని కోరుకుంటారు. రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేది, కళ్యాణ లక్ష్మి అయితేంది, తులం బంగారం అన్నాడు, అందులో విఫలమైండు. ఒక ఫ్రీ బస్ మాత్రం పెట్టిండు. ఆ ఫ్రీ బస్సు కూడా చాలా మంది ఆడపడుచులు ఇబ్బందులకు గురవుతారు. మగవాళ్ళకు మారి డబల్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇప్పుడు రైతులు నీళ్లు లేక చాలా కష్టాల పాలవుతారు. మీరు చూసిర్రు గత ఈ మన వర్షాకాలంలో చాలా వరకు ఇబ్బందులు మొదలైనాయి ఈ ఎరువుల గురించి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు ఈ రోజు జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ పెడతాం. దీనివల్ల ప్రభుత్వం పనితీరులో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది? మేమైతే అనుకుంటలేము. అయితే ఈసారి కేసీఆర్ గారు గట్టిగా చెప్తారని మేము అనుకుంటున్నాము. ఈ సభను చూసి గవర్నమెంట్ ఒక రకమైన భయం మొదలవుతుందని మేము అనుకుంటున్నాం. చెప్పండి, ఈ రోజు కేసీఆర్ జగిత్యాలకు వస్తారు. ఈ జగిత్యాల సభతో జనాలకు ఉపయోగం? ఈ రోజు రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం నలువైపులా కేసీఆర్ వైపు చూస్తారు. సాధారణంగా ఏదైతే ప్రభుత్వం ఉంటారో ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ చేరికలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే భిన్నంగా ఉంది. 3 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూసినాక ముఖ్యమైన నాయకులంతా ఉడక ప్రజాప్రతినిధులకు అంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ పాలన బాగుండే. గత 10 ఏళ్ళు సుఖ సంతోషాలతో ప్రజలంతా విరజిల్లి ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తాయని ఆకర్షణతోనే అందరి నాయకులు ఉడక బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకించి రాష్ట్రంలో అతిపెద్ద గొప్ప కీలకమైన మలుపు జరుగుతుంది. మాజీ మంత్రులు తాటిపత్రి జీవన్ రెడ్డి గారు ఈ రోజు సరైన సమయానికి ప్రభుత్వ వ్యతిరేకంగా మంచి ఆలోచన చేసి కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు పక్క అనే ఆలోచనతోనే ఈరోజు ప్రతిపక్షానికి చేయిలు కలిపి మళ్ళీ ప్రభుత్వం వచ్చే దిశగా మళ్ళీ కేసీఆర్ సీఎం పీఠం మీద కూర్చుని పెట్టే బాధ్యత తీసుకుంటా. జగిత్యాలనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీలపై ఒక ప్రభావం చూపుతా. రేపు భవిష్యత్తు బారాస పార్టీదే, రేపు వచ్చేది ఒక బారాస ప్రభుత్వమే. రేపు నిజమైన పాలకుడు, నిజమైన రైతు రాజు అంటే కేసీఆర్ అని చెప్పి గుండె మీద చేయి వేసుకొని చెప్తున్న జీవన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకం నుంచి గ్రామ స్థాయి నాయకుల నుంచి కూడా మేము వాళ్ళకు జీవన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్తాం. మీరు రాజకీయంగా చెప్తున్నారు, అసలు ఏమున్నాయి ప్రజలకు సమస్యలు అంతగానో? ఏది చూసినా ప్రజలకు పూర్తి స్థాయిలో సమస్యలు ఉన్నాయి. ఏది బాగుందని చెప్పండి. రైతు భరోసా ఇస్తామన్నాడు, రైతు భరోసాలు ఎగ్గొడుతుండు. ప్రజలకు నిరుద్యోగులకు ప్రభుత్వము వెంటనే డిక్లరేషన్ ఇచ్చుకుంటూ వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పింది. అందులో ఫెయిల్ అయింది. రైతుల సమస్యలో ఫెయిల్ అవ్వడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమంలో ఫెయిల్ అయింది. వృద్ధులకు మాటిచ్చారని మన తల్లిదండ్రుల వయసునట్టు వృద్ధులకు కూడా 2,000 పింఛన్ 4,000 చేస్తున్నారు. వికలాంగులను 4,000 నుంచి 5,000 రూపాయలు చేస్తున్నారు. కనీసం వృద్ధులకు కూడా మాట నిలబెట్టుకున్నాడు. ఈ రోజు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇటు నిరుద్యోగుల సమస్యలు ఎదుర్కొంటున్నారు, వృద్ధుల సమస్యలు ఎదుర్కొంటున్నారు, రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి వ్యక్తి కూడా సమస్యలతోని సతమతమవుతున్నదంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డికే దక్కుతుంది. రేవంత్ రెడ్డి పాలన 3 ఏళ్లలో ప్రజలు పూర్తి స్థాయిలో ఎండగడుతూ ఉన్నారు. ఎప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి మద్దతు పలుకుతారు. మళ్ళీ
కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలంతా కూడా ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఇక అతని పరిపాలన నచ్చలేదు మాకైతే. ఎందుకు? మాకు మంచిగా రైతు బంధు ఇచ్చాడు అతనికి ఎవరు? కేసీఆర్. మన అంబర్పేట ఎవరు ఇచ్చింది రైతు బంధు? కేసీఆర్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా ఇస్తాడు కదా. బొందలు ఇచ్చాడు. ఆ. ఎక్కడ ఇచ్చిండే మీకు తెలియదా? 6,000 ఇస్తాడు కదా. 6,000 ఎప్పుడు ఒక్క ఎకరానికి వేసిండు మొన్నది. ఆ. ఏది లేదు అంతకుముందు ఇల్లేదా? ఏది లేదు. ఆ. ఒక్కటే ఎకరానికి ఇచ్చిండు మాకు ఆ. పాస్బుక్. అవతాం మళ్ళీ ఈ రోజు ఇస్తాడుగా. అవి ఇస్తాడో సత్తాడో ఇయ్యనైతే ఇయ్యలేదు. మనం ఎట్లా చూసిన మనకెట తెలుసు. బాగాలేదా ప్రభుత్వం పనితీరు? ఏ సక్కలేదు, అంత పని చేయలేదు. ఆ. కేసీఆర్ పాప మాకు అన్ని రకాలు ఇచ్చిండు. ఇప్పుడు గ్రామ పంచాయతీకు ఉమ్. మోటార్ ట్రాక్టర్ అంటే మన్నంటే మచ్చనం అంటే అన్ని చేసిండు. అబద్ధం ఆడదు. అంతేనా? మంచిగా నిధులు మంచిగా చేసాడు కేసీఆర్. ఉమ్. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిండు కదా రేవంత్ రెడ్డి కూడా 22,000 కోట్లు. అన్ని చేయలే. ఆ. అవన్నీ కొద్ది మందికి సిక్కు లేని వాళ్ళకి మాకు ఎక్కువ పాకీలు ఉన్న వాళ్ళకి చేయలే. అంతేనా? అట్టే ఉన్నాయి. ఆ. మా దాంట్లో అయినా కానీ ఇస్తలేడు. యూరియా అందిందా మీ ఏరియాలో మంచిది? కొద్దిగా గడపెడుతూ అందలేదా? గడపెడ చేయలేరా? గోంతె లైన్ పట్టినామని లైన్ పడవడ ఆ. 3-4 రోజులు అన్నం తినక మన మధ్యాహ్నం మీకు తెలియదు ఏంది? మీరు అప్పుడు అన్ని లేకుండా? పడతారు. కేసీఆర్ అప్పుడు లేదు అట్లా. అన్ని గోదాములలో ఇప్పుడు అచ్చుండు జనువులు మాకు. ఆ. జనువులు ఇప్పుడు అచ్చుండు మేము చల్లుకుందాం. ఏది కేసీఆర్ ఉంటే? ఆ, ఆ. జనువులు లేవు, మన లేవు, మజా లేదు అని పెన్ నమ్ముడవే. ఎవరు? ఆడు రంగాడి కొడుకు. ఓకే. సక్క మంచిగా లేదు. ఆ. పాపం అదే మాకు మశాన వాటికి ఎంత మంచి చేసిండు. ట్రాక్టర్ చనిపోయినా గానీ ఆ. ఒకటి అది కట్టించిండు మన పిల్లలకు. అలా కవితమ్మ ఆడుకునేది కాదు, ఆ. పెండ్లి మండపం కట్టించిండు. మేము అందరూ ఒప్పుకుంటే ఓకే. పెండ్లి మండపం మా గుట్ట అంబర్పేట గిరే దేవుని దగ్గర ఊరు మాది. ఓకే. మాకైతే మంచి చేసిండు. మీరు ఏమన్నా అనుకో, రైతులకు మంచి చేసిండు. కరెంటు మంచిగా ఇంటికాడ వన్న నడుచుడు చేసిండు. అన్ని మంచి చేసిండు. ఓకే. చెప్పే. రైతులకు పెన్షన్లకు అందరికి కరెక్ట్ చేసారు. కరెక్ట్ టైం మీద ఇచ్చారు. ఆ. ఈ రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి మంది మోసం చేసారు. ఆ. అన్ని వెనకబడ్డాయి, ఏమీ లేదు. ఆ. ఇస్తున్నా అగిస్తున్నా అంటున్నా, అన్ని పెండింగ్. ఆ. ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఓకే. ఇప్పుడు రైతు బంధు 2 కిస్తులు బంద్ అయినాయి. ఇప్పుడు ఏ సంగిది జనవరి ఇచ్చేది ఇప్పుడు ఇస్తారు, పంట పూర్తి అయిన తర్వాత. ఓకే. అది కూడా బిచ్చపడుకున్నట్టుంది. ఇప్పుడు మీరు కేసీఆర్ బాగా చేసిండు అంటున్నారు. అవును. మరి ఎందుకు ఓడించారు? ఈ రేవంత్ రెడ్డి మార్పు అన్నట్ల ప్రజలు నమ్మిను. ఆ? మార్పు అని నమ్మిను. మాఫియా? మార్పు చేస్తా మార్పు? ఆ. దాని గురించి ప్రజలు నమ్మి ఓటేసారు. ఆ. ప్రజలకి సున్నం పెడుతుంది అంతేనా? అంతే. ఆ. ఇంకా మంచిగా చేస్తానని నమ్మినాం. మరి ఆ. ఎందుకు చేసిన అంటున్నావు? ఏంది ఇది? ఇంకా మంచిగా చేస్తానని అన్ని చెప్పేటలకు నమ్మినాం. తులం బంగారం మన్ను మజనం అంటలకు ఆ. ఏది లేదు. నమ్మి ఓడించి ఆయన ఎక్కిచ్చారు. మరి లేకపోతే ఎందుకేండు? అంటే ఆశ ఎక్కువైంది జనాలకు. జనాలకు ఆశ ఎక్కువైంది. ఇత్తనన్నాగానే జనావాడు మరి బీడీలకు ఇత్త, ఆడులకు ఇత్త, మన ఇంత మజనం వింటలకు మరలేరా? మనం అంటేనే మరలేదు. రావట్లేదా? మన్ను మారింది, మజనం మారింది, సత్తూరు ఒకసారి. అదేనా? ఉత్తరే. మళ్ళా కేసీఆర్ రావాలనే ఇప్పుడు వేసుడే కేసీఆర్ కి. ఎట్లా వేసిన ఓటు మేము కేసీఆర్ కి వేస్తాం. కానీ సొంతం 15 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు 15 లక్షలు పడ్డాయి మొత్తం. ఏది రైతు బంధా? రైతు బంధు మొత్తం లెక్క వేసిన స్టార్టింగ్ కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడే ఆ. 15 లక్షలు. 15 లక్షలు పడ్డాయి. ఇప్పుడు 15 లక్షలు 6,000 పడ్డాయి ఇప్పుడు. ఆ, అదేనా? మొన్న 6,000 పడ్డే. ఒకటే ఎకరానికి వేసిండు కథ. అదే. ఇక అంతే. ఓకే. నాకు 2 లక్షల మీద ఉన్నాయి, రుణం చేయలే. ఆ. 2 లక్షల మంది చేస్తే అది మేము ఆపేయాలి. అతనికి ఏం అవసరం? మనం భూములు ఉన్న వాళ్ళం ఎక్కువ తెచ్చుకుంటాం. ఓకే. మాకు 6 లక్షలు అప్పించింది బ్యాంకు, ఒక్క పైసా మిత్తికి. ఆ మీది ఆపేసి వేయాలి కదా కింది 2 లక్షలు బంధు వేయలే. ప్రభుత్వం పనితీరు. ప్రభుత్వం పనితీరు అంతంత మాత్రమే. ఉమ్. ఏం లేదు. ఆ. గుండు సున్నా. ఏం చేస్తారు మీరు? నేను ఆర్ఎంపీ డాక్టర్ను. ఓకే. ఇప్పుడు రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ చేశాడు. మరి గుండు సున్నా అంటున్నారు. గుండు ఉచితంగా సున్నా. బస్ ప్రయాణం ఇస్తాడు, ఉచితంగా కరెంట్ ఇస్తాడు. ఉచితంగా కరెంట్ ఇస్తుండు, అన్ని ఇస్తుండు. ఏమి ఇచ్చినా గానీ లాభం లేదు. అంతేనా? ఏం లేదు. అంటే ఇంకేం కావాలి? కొట్లాటలు పెట్టుడు. ఉచిత కరెంట్ ఇప్పుడు ఉచిత బస్ అని పెట్టిండు. ఆ. ఆ లొల్లులు కూడా ఏంది మరీ సోమరిపోతులు అయిండు. అంతేనా? ఆ. చూసిండు కదా వాళ్ళు. లేడీస్ ఏ పని లేకున్నా అని బస్సులో పండి ఓడు వట్టి పోయి సీర కొనుక్కున్నా అని బస్సుకో వట్టి ఫ్రీగా వస్తుందని. ఆ. సీర కోసం, గాజుల కోసం, దేనికోసమైనా అని. దేనికి ఏం లాభం అది? అదే. మీరు మొత్తానికి జనాల్లో ఎక్కువ ఉంటారు కదా, public లో. అవునవును. అసలు ఇది ఎక్కడ ఇబ్బంది, అసంతృప్తి ఏంది ప్రభుత్వం పైన? ఏ విషయంలో ప్రధానంగా? ప్రభుత్వం పైన అసంతృప్తి అంటే ఏమీ లేదు. ఆ.
ఏమీ లేదు. అంటే ప్రజలు ఆశించింది కోరుకున్న జరగట్లేదు. కోరుకున్నది 4,000 పెన్షన్ అన్నాం, 4,000 పెన్షన్ లేదు. రైతు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ సరిగా లేదు. రైతు భరోసా అన్నాం, రైతు భరోసా ఇంతకు ముందు టైం టు టైం ఇయర్ 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పడుతుండే. ఖచ్చితంగా ఎలాంటిది లేదు, అలాంటిది కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పడుతుండే. యాసంగి అప్పుడు, వర్షాకాలం అప్పుడు, ప్రతి టైంలో ఏ టైంలో పడేది ఉంటే ఆ టైంలో పడుతుండే, పడలేదు. ఇప్పుడు రైతు భరోసా అంటే రైతు భరోసా పడ్డది, రైతు బీమా అంటే రైతు బీమా ఇచ్చిండు. మనిషికి చనిపోతే 5 లక్షల బీమా అనేది ఇస్తుండు. ఇప్పుడు ఏదైనా ఉన్నదా? ఏం లేదు. అట్లా ఏమనుకుంటున్నారు జనాలు? మంచిగా అనుకుంటున్నాను. అంతేనా? ఎందుకు ఆయన వస్తే ఏంది ఉపయోగం? అంటే ఆయన చేసిన మంచి పరిపాలన మంచిగా చేసిన ఇప్పుడు బాగాలేదా? అది రేవంత్ మంచిగా లేదని ఇప్పుడు అంతే. అంటే ఏ విషయంలో బాగాలేదు? దేనికైనా బాగాలేదు, రైతులకైనా దేనికైనా బాగాలేదు అంతే. అసలు ఏం బాగాలేదు. ఏదైంది అంతే, రైతులకైతే ఏది లేదు. అప్పుడు బాగుండేనా? అప్పుడు బాగానే ఉండే. మరి ఎందుకు ఓడిచ్చారు? ఒకసారి ఎట్లా ఒకసారి ఓడిపోవాలని వాళ్ళకి అంతే. నియోజకవర్గం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామం. అక్కడ నుంచి మేము ఇక్కడ మీటింగ్కి వచ్చాం. అక్కడ నుంచి వచ్చారా? పాలేరు నుంచి? పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చాం. మా నేలకొండపల్లి మండలం గ్రామం కూడా అక్కడ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఏంటి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన గత 2 సంవత్సరాల నుంచి ఆయన కేసీఆర్ ని రోజుకి ఒక 10 సార్లు తిట్టని తప్ప ఆయన పాలన చేసేటట్టు లేడు. ఆయన తిట్టుడు, కొట్టుడు, ఈది రౌడీ లెక్క మాట్లాడటం తప్ప. ఒకవేళ రాజకీయంగా అయితే ఎవరినైనా మీద ప్రతిపక్షంగా తిట్టొచ్చు. అది ఎంత మట్టికి ఒక 6 నెలలో 7 నెలలో సంవత్సరం తిట్టాల. నువ్వు 2 సంవత్సరాల నుంచి తిడుతుంటే నువ్వు పాలన ఎప్పుడు చేస్తావు? ఇంకా నువ్వు ప్రజాపాలన ఆడబెట్టినావు. ప్రజాపాలన పెట్టాం, ఎవరన్నా పెట్టి ఆడ ఉన్న ఇల్లు కోళ్ళు దెంగుతుంటేవి. నువ్వు ఇచ్చే ఇల్లు ఏమగానే కోళ్ళు దెంగి అందరిని ఆగమాగం చేసి పారదెంగి మార్కెట్ విలువ లేకుండా చేసుకుంటూ ఈ రోజుకి కూడా దాదాపు 275 కిలోమీటర్ల దూరం నుంచి మేము వస్తున్నాం. ఇంత మట్టికి కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానీ, వడ్లు కొనుగోలు కేంద్రాలే కానీ ఏ రూపాయలైనా ఆయన పెట్టి, ఇప్పుడు వాడు పెట్టి ఏం చేసిండు? మిల్లులు ఎలక్ట్ కాలేదని వాడు 4 రోజులు అయింది. వాడు ఆనంగా ఆడోటి ఓపెన్ చేసి ఇప్పుడు ఈ రోజుల నుంచి కూడా మొత్తం కూడా రాసులు గుట్టలు రాసులు ఉన్నట్టు ఉన్నాయి. మీ ఆ నుంచి ఈడి దాకా తీసుకొస్తాడు. ఇంకా ఆయన ప్రజాపాలన యాడ్ చేస్తాడు. ఈ ప్రజాపాలన కంటే ఆయన ముందు దోసుకోవటం, ఎవడు పేదోడి ఇల్లు ఉంటే పొగడ తెంగటం, బ్లోజర్లు పెట్టి రోడ్డు పాలు చేయటం, భూ కబ్జాలు చేయటం, భూ కబ్జాలు చేసేవాడికి వాటి సపోర్ట్ పలకటం, ఇవి తప్ప ఆయన ప్రజాపాలన చేసింది ఈ రెండే. మీకు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకటే మంత్రి. మాకు ఖమ్మం జిల్లాలో మంచి మునగాడు మంత్రులు ఉన్నాడు. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకటి భక్తి కుమార్క, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన ఏమంటాడంటే ఈ అట్ల కోసం చెప్పు లైన్లో పెడితే అసలు రైతు అన్నాడు సీరియల్లో ఉండడు, వాడు రాజకీయ నాయకులు కాబట్టి సీరియల్లో ఉంటాడు, రైతు అన్నాడు వాడు రోడ్డు ఎక్కుతాడా అంటాడు. రైతు అన్నాడు రోడ్డు ఎక్కకుండా మరి ఇన్ని రోజుల నుంచి ఈ రేఖట్ల కోసం దేనికి ఆగం చేసిండు? రాజకీయం చేయడానికి అనేది ఆయన వర్షన్. అదే రాజకీయ వర్షన్ ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెంట్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఆడేం చేస్తారని తెలుసు. ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు రైతులా కాదా, మరి ఆడే ఎందుకు తెచ్చిండు, నైట్ ఆడే పండుకొని గుండె పిక్కపోయి మంచి లేక ఎందుకు తెచ్చిండు, వాడు రైతా కాదనేది మరి ఎంక్వైరీ చేసుకోవాలి కదా. వాడు ఎంక్వైరీ చేసుకోకుండా రైతులను అవమానపరిచి వాళ్ళు రైతులే కాదు రాజకీయం చేస్తారు. ఈడు గనక సత్తే ఏడో హాస్పిటల్లో ఉండి గనక ఇక కేసీఆర్ తప్ప నాకు జన్మ అంటూ ఇక నేను పార్టీ మారనని చెప్పిన ఆయన ఇవాళ అధికారం కోసం తుమ్మల నాగేశ్వరరావు గారు పిలిచి ఆయనకి ఎమ్మెల్సీ మంత్రి పదం చేసిండు. ఆయన మా దేవుడు, ఇక ఆయన తప్ప మాకు ఏది భిక్ష పెట్టినోడు వాళ్ళు లేడు అన్నాడు. ఇప్పుడు ఆ భిక్ష పెట్టినోడిని అగస్టాగా మాట్లాడి వేరే పార్టీల అధికారం కోసం రైతులకి 22,000 కోట్లు రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రుణమాఫీ 1 లక్ష మాత్రమే చేసిండు, 2 లక్షలు చేసిండు. ఇప్పుడు 2 లక్షలు చేసిండు. ఎక్కడ చేసిండో చెప్పానండి. నాకుంది 15 గుంటలు. 15 గుంటల కాంచి ఇప్పుడు మొన్న చేసింది కూడా ఎకరన్నర 3 ఎకరాల లోపలకే పడ్డది. 5 ఎకరాల లోపే నీకు అవతల పడలే. రుణమాఫీ లక్ష లోపు చేసిండండి. 1,50,000 1,90,000 ఉన్న దాంట్లో ఇంత మట్టికి వాళ్ళయి చేయలే. వడ్డీ కట్టండి ఎమ్మటి అయిపోతుంది అని చెప్పారు. వడ్డీ కట్టారు. వడ్డీ కట్టాక వాళ్ళు మాఫీ కాల. వడ్డీ కట్టాక ఏం చేసిండు? మాఫీ అయింది. మీరు వడ్డీ కట్టారు. వడ్డీ కడితే మాత్రం 2 లక్షల లోపు ఒక 5,000 తక్కువ ఉంటే 1,90,000 ఉంటే మాఫీ అయితే అన్నారు. నీకు ఆడ బయట 2,40,000 ఉన్నాడు, వడ్డీ తీసుకొచ్చి కట్టిండు. అయ్యి మాఫీ కాలేదు, ఉన్నాయి వడ్డీతో సహా కట్టించుకున్నారు. ఇప్పుడు అది పోయింది.
ఇప్పుడు గ్యాస్ అన్నాడు, ఏమీ లేదు. మహిళలకి 4,000 అన్నాడు, యాడిచ్చిండు. వికలాంగులకు 6,000 అన్నాడు, యాడిచ్చిండు. నువ్వు ఎక్కడిచ్చిండు? నువ్వు ఏదన్నా ఇస్తే నువ్వు గెలిచినావు. వాడు తప్పు చేసినానే కదా నిన్నెక్కిచ్చింది. ఇంక నువ్వు ఎన్నాళ్ళు తిట్టుకుంటూ పోతే నువ్వు ఇంకేం చేస్తావు 2 సంవత్సరాల పాలనలో? చేసేది ఏమైనా ఉంటే నీతి నిజాయితీకుంటే నేను ఇట్లా చేస్తున్నాను. మాకు ఖమ్మం జిల్లా మంత్రి ఎలుగుమట్లలో పెడితే ఎలుగుమట్ల భూ మొత్తం కూడా వాళ్ళదేనే భూ కబ్జాలు. మరి అసలు ఆడబగలడం ఎందుకు చేయాలి నువ్వు? మళ్ళీ ఆడెందుకు ఇల్లు ఎందుకు కట్టాలి నువ్వు? అసలు నువ్వు ఎందుకు అసలు ఏదో పడేయకుండా ఆ ఒరిజినల్ ఎంతమంది ఉన్నారు? 800 కుటుంబాలలో 200 ఇల్లు వాళ్ళే లేని వాళ్ళు, అవతల కాదన్నాడు. ఆ 200 ఇల్లు కోలదంగా ఉంటే అది తెలియలేదు వాళ్ళకి. అసలు నువ్వు అది తెలియ కదా. ఇంటెలిజెంట్ అని రిపోర్ట్లోకి ఏం లేదు, కర్రీ కాల్చి వాద పెడతారు, 3 మంత్రులు కలిసి భూ కబ్జా చేస్తారు. ఇళ్ళ తొమ్మలా నా అసలు కొడుకోవాడు ఉండు యుగంధర్ అని. ఇక వాళ్ళ ఆడ భూమికి ఆల్విషన్ వచ్చేసరికి ఆయన ఏదో ఇక కందూరు దాకా ఏడ పడిదంగా ఏడే మొత్తం ఇంద్రం ఇల్లు కట్టేస్తాం. వాళ్ళు నిన్ను ఓడి పడిదంగమండు, నిన్న ఓడి పడిదంగమండు, ఆడ ఇల్లు కట్టం. ఇప్పుడు కూడా ఆడ కూడా అంతే, గాంధీది ఏదో కడతామని ఆడ కడతామని ఆడ ఏదో బృందావనం అవన్నీ కాదు. ఓడు నిన్ను పగలదాం. ఇప్పుడు ఆయన కట్టిండు కేసీఆర్, వేరే కాడ చూసి కట్టు. ఎవరికైనా అభిమానే కదా. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవరిని తిట్టకుండా నువ్వు పాలన మీద చేస్తే ఇంక నువ్వు 5 సంవత్సరాలు వస్తావు. లేదంటే నీ బతుకు 25 సంవత్సరాలు కూడా బయటికి పోతావు. ఇంకేం ఉండదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? పర్లేదు, ఇదాని మంచిగా ఉండేది. అది ఏమో రైతు బంధు ఎత్తలేపాయా, రైతు బంధు ఎత్తలేపాయా, అంతేనా? రైతు భరోసా ఏట్లేదా? ఎత్తలేపాయా. ఇప్పుడు వేసిండుగా ఈ రోజు కొడితే ఎత్తండు. ఎవరు ఎవరు పొడిచేది? వీళ్ళే ఇక అంతేనా? మరి ఈ గొడపోతే ఏరా కొడకపోతే ఎడ ఎత్తారు, ఎత్తలేదు. ఓకే, కేసీఆర్ బాగున్నా ఇప్పుడు బాగుండేనా? ఆయన ఉన్నప్పుడు ఆయన మంచి చేసింది కానీ మళ్ళీ నడమ బాగా రైతు భరోసా తెత్తలేడు. ఆయన హామీలు ఇస్తే హామీలు లేదు పని చేస్తలేదు. బస్సు పీరు పెట్టేవారు కదా. హైదరాబాద్ మొగలకు సీట్లు ఆడలేదు సీట్. ఇప్పుడు రైతు రుణమాఫీ అయ్యగా 2 లక్షలు కాలేదు, మాకైతే రూపాయి కాలేదు. దోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పితే నమ్మితే 10 ఏళ్ళల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది, అది వాస్తవం. కానీ కేసీఆర్ పావులో ఉంటే రేవంత్ రెడ్డి అన్నట్టు 100 తింటుండు. 90% సూర్యస్ చంద్రులు దిగొచ్చినా కూడా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండదు. విత్ ఇన్ 2 years కంటే ఎక్కువ నువ్వు మళ్ళీ 20 ఏళ్ళు అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా ఇవ్వని తరం కాదు. కేసీఆర్ దాటి కొట్టుకుని పోతారు. ఇది జరుగుతుంది, చూస్తాం మనం. ప్రజలు అతి సామాన్యులం, వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం మేము. ఇప్పుడు ఏది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ లేవు, మొక్కల కేంద్రాలు ఓపెన్ లేవు. రైతుకి ఎంత కష్టం, 40 డిగ్రీల ఎండలో పొలం కోసుకొని వచ్చి ఆ కష్టం ఉండాల, కనీసం చూడద్దా. ఆదిన నాడు కేసీఆర్ కనీసం 5,000 4,000 ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు బీమా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలే, రైతు బీమా రాలే. సన్నకారు చిన్నకారు రైతును, నేను 4-5 ఎకరాలు ఉండే రైతును, అనునిత్యం పని చేసుకోండి. ఏ ఖర్చు అయితే ఆగదు కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఖర్చు ఆగది. ఇగో వీళ్ళ పరిపాలన ఇంత దారుణంగా ఉన్నది. 2 లక్షలు రుణమాఫీ చేసిండు, కాలే. ఎక్కడ చేసిండు? కాలేదు. చేసిన అంటే అయిపోయిందా నోటితోని? 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాడు, అది ఒకటి వస్తుంది. అబద్ధం మనం ఆడం, వచ్చింది వస్తుంది. సిలిండర్ లేదు, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా, అది వేస్ట్ స్కీమ్, పనికిరాని స్కీమ్. ఖరాబ్ అవడే తప్ప దాంతో ఉపయోగం లేదు. రెండవది యూనిట్ల కంటే అది ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది. సిలిండర్ లేదు. మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ మళ్ళీ 25 సంవత్సరాల దాకా ఎవరు లేపలేరు అంటారు. లేపుడు వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటున్నా. ఇదే చేసిన పనులు కరెక్ట్ లేవు. పనులేంటిది? నువ్వు 6 గ్యారంటీలు అన్నావు. మరి కేసీఆర్ అంత మంచి చేస్తే ఎందుకు ఓడించారు తెలంగాణలో? అంటే 10 ఏళ్ళు ఒకటేసారి చూసినాం కదా మనం. చూసినాం కాబట్టి వీళ్ళు ఏమో చేస్తారు, రేవంత్ రెడ్డి ఏమో ఉద్ధరిస్తాడు అన్న ఉద్దేశంగా ప్రజలు ఓటేయాలని కోరుకున్నారు. మార్పు ఒకసారి ఎవరికైనా ఉంటది కదా. ఈ వీళ్ళకి 10 ఏళ్ళకు మార్పు వస్తే వీళ్ళకి 2 ఏళ్ళకే మార్పు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోరు. ఇక మీడియా అనేది అర్థం చేసుకోరు. ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అట్లే ఉన్నది. కేసీఆర్ బాగుందా ఇది బాగుందా? కేసీఆర్ మంచిగా ఏ విషయంలో? అన్నిటికీ మంచిగా. రైతా మీరు? రైతు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఇప్పుడు? రైతుల పరిస్థితి వాళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది. ఊరి అబద్ధాలు దొరకలేదు. ఎప్పుడన్నా కొరత, ఊరి అబద్ధాల కొరత ఎప్పుడైనా వచ్చింది ఇట్లా. ఇది 10 మంది బతారా కొరతనే. మక్కలు కొంటున్నారా? మక్కలు ఏడ కొంటలేరు, మక్కలు కొంటలేరు, వడ్డు కొంటలేరు. ఇప్పుడు అన్ని ఎక్కడనే ఉన్నాయి. క్యాంప్లే లేవా? మక్కలు కొనాలంటే సీసీ అవే లేవు, మార్కెట్ లేవు. లేనప్పుడు ఎట్లా ఉంటాడు? దళారాకి 1800కి ఇస్తుంది. మాది కోనరాపేట మండలం, మంగళపల్లె, వెంబడల కాన్సెన్స్.
అప్పుడు రైతుకు భరోసా ఎత్తంటే ఇక లేస్తుందంటే టక్క టక్క పడేటి అసలు భరోసా ఇప్పుడు 3 భరోసాలు వెళ్ళిపోయి రాలే 3 సార్లు వేయని అది ఎవరైనా పెట్టి భూతత్వం పెట్టి చూసి చెప్తుంది వచ్చినా రాలేమని చూద్దాం నచ్చిందా మనం అవధవాడిని ఆడేది కదా అది లైవ్ నచ్చిందా వాళ్ళు ఇప్పుడు పింఛను వేస్తాడు వికలాంగులకు ఆ పింఛను పెంచే లేదు ఒంటరి మహిళలకు వేస్తాడు బీడీ కార్మికులకు వేస్తాడు ఆడిచ్చిన దాఖలే లేవు ఆడు ఒంటెద్దు పొగడబోతున్నాడు కేసీఆర్ బయటికి రావట్లేదు ఏమనుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ దాని వేట కోసం చూస్తుండు పంజాబ్ వేట కోసం ఉన్నది విసర్జించడానికి దాని వేట కోసం ఉన్నది దాని టైం వచ్చినప్పుడు సింహం కదా అది ఆల్తు పాల్తుగా రాదు కదా ఏంటిది సింహం కదా అది సింహం ఆల్తు పాల్తుగా రాదు కదా వస్తుందా కుక్కలు ఇవి ఈ కుక్కలు ఏమన్నా ఏం విలువ ఉంటుంది రాష్ట్రాన్ని తెచ్చినోడు ఏం చేయాలని అంత మైండ్ ఉండదా మరి దాన్నే రాష్ట్రాన్ని సాధించినోడికి వీడిని ఏం చేయాలి ఏం కాదు వీడు బ్యాగులలో దొరికింది అప్పుడు రాష్ట్రం వద్దంటాడు కదా వీడు గ్యాస్ దొరికింది అయిన దగ్గర బస్తాల కొద్ది రాష్ట్రం వద్దని అప్పుడు నారా చంద్రబాబు నాయుడు తొత్తుడు ఈ పిచ్చి పడకో నారా చంద్రబాబు నాయుడు తొత్తుడు రైతుకు రాజ్యం బాగుంటుంది రైతు లేనిది ప్రభుత్వం లేదు ఏ ప్రభుత్వం లేదు పరిస్థితి మందు బత్తాలకు కొరతనే ప్రతి ఒక్కదానికి కొరతనే ఉన్నది ఇప్పుడు మందు బత్తాలు ఆటో ఆయనకు పైసలు ఇచ్చి తోలితే మందు బత్తాలు ఇంటికి వచ్చినాయి అప్పుడు కేసీఆర్ పడినప్పుడు ఇప్పుడు లైన్ బట్టి పొద్దుదాకా లైన్ బట్టి దొరుకుతాయి మందు బత్తాలు ఊరియా బత్తాలు మక్కకు మందు వేయాలంటే ఏకనే ఇడిచిపెట్టిన కొంతమంది మొక్కలు వచ్చినాయి కొంటున్నారా ఏడగొంటారు మిల్లుకు అన్న ధరకి ఇస్తాను ఇప్పుడు మిల్లుకు కైకిలకు పైసలు లేక అన్న ధరకు పోచేస్తాను మరి ఏం చేయాలి కైకిలకు పైసలు కావాలి మరి కేసీఆర్ ఎందుకు ఓడించారు ఓడించిన ఎక్కడిది వీడు చేస్తా అని వాగ్దానాలు చేస్తే ఏమో మరి ఇది ఒకసారి చూస్తామని చెప్పి చూసినాం నీళ్ళ వారేసినట్టు ఉత్తది అయిందా ఇక నెక్స్ట్ మాత్రం కేసీఆర్ మళ్ళా అంతేనా జనాలు అనుకుంటున్నారు అట్లా జనాల్లో మొత్తం అదే ఉన్నది కేసీఆర్ రావాలని కేసీఆర్ బయట రావట్లేదు అసలు మరి అత్తడు వస్తాడా అత్తడు జై తెలంగాణ ఏంటి పరిస్థితి ఎట్లుంది ప్రభుత్వం ఏ ప్రభుత్వం సార్ కాంగ్రెస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఇంతకు ముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన హామీలు ఇచ్చిండు కానీ ఆయన హామీలు ఇచ్చిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దగా మోసం ప్రజలకు చేసి ఆయన గద్దె ఎక్కిండు కానీ దాని మట్టుకు వేరే పని ఏం లేదు ఆయనది ఏం దగా చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆయన 240 హామీలు ఇచ్చిండు దాంట్లో ఏదన్నా ఒక హామీ కాలే ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది బస్సు వస్తుంది సార్ అది ఉచిత కరెంట్ వస్తుంది కానీ అందరికి రావడం లేదు అది ఎవరికో కావాల్సిన వాళ్ళకి వస్తుంది లేదు మళ్ళీ ఫ్రీ బస్ అంటారా ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిండు కానీ ఒకళ్ళకి గుద్దుకున్నాడు సత్యుడు ఉన్నది మరి మగవాళ్ళకు సార్ మగవాళ్ళకి అయితే మరి టికెట్ తగ్గుతుంది మరి అతనికి ఆడవాళ్ళు వేసారు టికెట్ మగవాళ్ళు కూడా వేసారు కాబట్టి మరి ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చి మగవాళ్ళకి టికెట్ డబల్ టికెట్ తీసుకుంటాం అది ఎక్కడనే అమ్మది కాంగ్రెస్ ప్రభుత్వం దగా మోసం తప్ప వేరేది ఏం లేదు కేసీఆర్ అంత మంచి పరిపాలన చేస్తే ఎందుకు ఓడించారు సార్ ఓడిపోయిన కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట కేసీఆర్ ఇంత మంచి పని చేసిండు కారణం ఏంటిది అంటున్నారు ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ బాబు ఇప్పుడు ఇట్లా చేసిండు రాబోయే రోజుల్లో మన రేవంత్ రెడ్డి దీనికన్నా మంచిగా పరిపాలిస్తారని ఈ మోసంలో పోయి దగా మోసంలో పోయి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది కానీ అంతే మటుకు వేరేదేం లేదు ఆయన చేస్తా అనుకున్నాడు ఏదో ఒకటి అమలు కాలే షాదీ ముబారక్ అన్నాడు కళ్యాణ లక్ష్మి మరి ఏదైనా ఒకటి ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా ఎవరికి రాలేదు సార్ మరి పింఛన్లారు ఏ పింఛన్కి ఎవరు రాలే 500 ఉన్న వాళ్ళకు 2000 అన్నాడు 2005 వరకు రాలే కొత్త పింఛన్లు ఒక్కరికి రాలేదు సార్ ఇది ఎట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు బాగానే అనుకుంటున్నా మార్పు రావాలనుకుంటున్నాను అసలు అప్పుడు ఇక్కడికి అప్పుడేంటి అప్పుడే ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇంకేం అప్పుడే ప్రజాపాలన నచ్చలేదా ఏంటన్నా ప్రజాపాలన పోతాడా కనిపిస్తారు ఎవరైనా కనిపిస్తాడు అక్కడ పోతాడన్నా కనిపిస్తారు ఎవరైనా ఎందుకు అక్కడ ఎవరు అనిపారు ఎవరు మాట్లాడారు ఎవరు చేయరు ప్రజాపాలన ఎడికి వచ్చిందా ప్రజాపాలన నువ్వు ఇప్పుడు నేను నీకు డైరెక్ట్ నువ్వు మాట్లాడినావు నేను నీకు మాట్లాడదు ప్రజాపాలన అనేది నీకు కనిపిస్తే నువ్వు 1 కిలోమీటర్లు ఉంటావు 2 కిలోమీటర్లు ఉంటావు పట్టించుకోవట్లేదా మంత్రులు ఎవరు పట్టించుకున్నావు ఒక్క రోజు 2 రోజులు పట్టించుకున్నారు మళ్ళీ 3వ రోజు లేదు 4వ రోజు లేదు ఎవరు లేదు ఎప్పుడు లేదు ఏంటి ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అన్ని సమస్యలు చెప్పుకుంటే మస్తున్నాయి అన్న అంతేనా సమస్యలు చెప్పుకుంటే మస్తున్నాయి చేసింది ఏమున్నాయి చెప్పమను
చెప్పాల్సింది నేను చెప్తాను. నా దగ్గర ఏమైనా చెప్తా. ఏం చేయలేదా? ఏం చేసిండు? ఒక్కటి బస్సు ఫ్రీ ఏం అయిపోయిందన్న. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఎవరు. ఇప్పుడు కేసీఆర్ బాబు ఉన్నప్పుడు అందరికి ఎవరికైనా చెప్పించిండా అన్న, రైతు బంధు ఇస్తున్నా చెప్పించిన, రైతు బీమా ఇస్తానని చెప్పిండా, కళ్యాణ లక్ష్యం ఇస్తానని చెప్పిండా, మేనిఫెస్టోలో పెట్టిండా. కానీ ఆయన ఇండివిజువల్ ఇచ్చిండు కానీ చెప్పుకోలేదు. ఈయన చెప్పిన కూడా ఏమైనా ఇచ్చిండా? ఎందుకు ఓడిపోయాడు మరి? చెప్పిన ఇచ్చిన మార్పు రావాలి. ఇప్పుడు బుద్ధి ఇడికి వచ్చింది, ఇది ఇడికి వచ్చింది, ఇది ఇడికి వచ్చింది. ఇప్పుడు మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ మీరే చూసుకోవచ్చు. మీరే చూసుకొని మీరే చెప్పచ్చు. ఏంటి ఎట్లా ఉంది ప్రభుత్వం పనితీరు? ప్రభుత్వం పనితీరుగా మామూలు అడిగా నువ్వు చెప్పు. మామూలు అడుగు పాపం మంచిగా ఉంది అని మేము ఒలవడి నుంచి దూరం వచ్చినాం. ఒలవడి నుంచి ఇక్కడ మీటింగ్ వచ్చేసాం. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన రేవంత్ రెడ్డికి తేడా? కేసీఆర్ పరిపాలన నెంబర్ 1, ఫస్ట్ నుంచి నెంబర్ 1. రాజశేఖర్ తర్వాత చేసేది కేసీఆర్ ఒకడే. మరి ఎందుకు ఓడిచ్చారు? అప్పుడు జనాలు తెలియక కొంచెం ఇప్పుడు అర్థమైంది. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఏమర్థం జనాలు కొంచెం అనుభవం లేదు. కొంచెం నమ్మారు ఒకసారి, మళ్ళీ అసలు ఊహించని విధంగా ఉంది చెత్త పరిపాలన. ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు. మాయ మాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చేసిండు. ఒక హామీని నెరవేర్చలేకపోతుండు. ఆయన చెప్పిన విధానం వేరు, జరిగే విధానం వేరు. మేము 10 సంవత్సరాలు పరిపాలిస్తే 2,80,000 కోట్ల అప్పు మాత్రమే చేసినాం. దానివల్ల 33 జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు, జిల్లా కోర్టులు, కాలుష్యం ప్లాంట్ కింద 2,000 కిలోమీటర్ల టర్నర్లు, పైప్ లైన్లు, గ్రావెట్ కెనాల్స్, ఇంత మంచి పరిపాలన చేసినాం. ఎందుకు మిస్ అయినాం కేసీఆర్ గారిని? చాలా బాధపడుతున్నారు. అతి తొందరలో ఈయనకు అన్ని దేవతలు ఆశీర్వదిస్తారు. కేసీఆర్ గారిని మళ్ళీ కాళ్ళకు గజ్జలు కట్టుకోవాల్సి తిరిగి గెలిపించే ఏర్పాటు ఉంది. సారు ఎక్కడ ప్రోగ్రాం లేదు. ఇంతవరకు ఇది 2వ ప్రోగ్రాం మాత్రమే. 2025 ఏప్రిల్ 25 నాడు ఒకటి ఎల్కజూరులో బహిరంగ సభ పెట్టిండు. ఇప్పుడు జగిత్యాలలో జీవన్ రెడ్డి గారి స్వాగతం పలికిస్తూ సార్ ఇక్కడ ప్రోగ్రాం పెట్టిండు. తప్పనిసరిగా ఇది విజయవంతంగా సక్సెస్ అవుతుంది. ఇంత ఎండను తట్టుకొని ఇంత జనం చూడండి, ఇప్పటికే 1,00,000 జనాభా నిండున్నారు ఇక్కడ. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మళ్ళీ వస్తారు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు? ప్రజలు అనుకుంటున్నారు. మాది సెకండ్ ఒపీనియన్, ప్రజల ఫస్ట్ ఒపీనియన్. ఎందుకు అంతగానో ఏం ఇబ్బంది వచ్చింది? వాళ్ళు ఏమంటారు? అంత ఇబ్బంది ఏమొచ్చింది ప్రజలకి? ఓకే, 2 లక్షల రుణమాఫీ అన్నారు, చేసిరండి? చేయలేదు. అగ్రికల్చర్ సంబంధించిన రుణమాఫీ అన్నాడు, 1 ఎకరానికి మాత్రమే ఇచ్చాడు. మధ్యలో 2 కిస్తులు కొట్టి మింగేసారు. జనంలా కేసీఆర్ కిట్టు పోయింది, కేసీఆర్ కిట్టు రావట్లేదు. తర్వాత ఇంతకుముందు తల్లి పిల్లని మేము అంబులెన్స్ తీసుకుపోయి క్షేమంగా ఇంటి వద్ద దించేవాళ్ళం. వీళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు అనుగుణంగా మేము స్వాగతిస్తాం సార్. వాళ్ళు చెప్పిన హామీలన్నీ వాళ్ళు చేస్తే మేము స్వాగతిస్తాం. మేము 2001 వెళ్ళి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మా పోలీస్ కేసు అయినాయి, జైలు పాలైనాం, పోలీసుల పడి తిరిగినాం. ప్రజలు 2 సార్లు ఆశ్రయించే పరిపాలన చేసినాం, చేసి చూపించినాం. వీళ్ళు ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ 4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేవు, వాళ్ళ పెన్షన్లు లేవు, వాళ్ళకు వాడుకున్న డబ్బులు ఇవ్వట్లేదు, రిలీజ్ బెనిఫిట్స్ లేవు, పిఎఫ్ లేవు, అన్ని వాడుకుంటాడు. మాయమాటతో మాత్రం అన్ని వదిలేస్తాడు. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యంగా ఉన్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తరిమి కొడతామని మేము ఈ సందర్భంగా జైత్రాత సందర్భంగా మేము ప్రజలకు వినిపిస్తున్నాం. ప్రజలు విజ్ఞను ఆలోచిస్తారు. మాకు కూడా మేమైనా చిన్న పొరపాట్లు చేసి సరిదిద్దుకుంటాం. మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకు ఖచ్చితమైన ఓటు అడుగుతాం, మేము వేయించుకుంటాం. మాకు ఈ అవకాశం కల్పించిన మీ టీవీకి ధన్యవాదాలు. మండలం 4 బస్సులు నమిలికొండ విలేజ్ 4 బస్సుల్లో వచ్చారా? 4 స్కూల్ బస్సులలో 4 50లు 200 మంది వచ్చినాం. ఆవిడ పెట్టుకున్నారు.
ఆడికి వెళ్ళి నడిచొస్తున్నాం బాగా దూరం అవుతుంది మాకు మొదలు కాలేజ్ అని చెప్పలేదు. ఎట్లా ఉంది పరిపాలన? పరిపాలన బాగా అవుతుందిగా, రేవంత్ రెడ్డి మంచిగా అవుతుంది. మంచిగా చేస్తాడా? రేవంత్ రెడ్డి మంచిగా లేకనే ఇది పెట్టాం. అంటే నేను 10 ఏళ్ల నుంచి నేను టీఆర్ఎస్, ఇప్పుడు కూడా టీఆర్ఎస్. బాగాలేదా రేవంత్ రెడ్డి పాలన? కాలేదంటే 6 సూత్రాలు అంటే 6 సూత్రాలు లేవు, ఒక్కట్లేదు. చాలా మంది పాపం అసమ్మతిగా ఉన్నారు కదా అట్లా. కాంగ్రెస్ వాళ్ళు 10 మంది ఉంటే 10 మందికి తీసుకుపోయి వానికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుడు, వానికే పైసలు ఇచ్చుడు, వాడు చెప్తేనే అనుడు, వేరే టోన్ని కలుసుడు లేదు. అది సంగతి. వ్యతిరేకత ఉందా జనాలు? వ్యతిరేకత జనాలలో బాగున్నారు. ఇక ఆడవాళ్ళకి బస్సులు పెట్టినాం అంటే వాళ్ళే కొట్టాడుకుంటారు. రోజు లంచే జరిగే అని వాళ్ళే కొట్టాడుకుంటారు. 1,00,000 రూపాయలు జీతం నువ్వెందుకు ఎక్కినావు అంటే ఏదైనా కార్డు ఉన్నది, నువ్వేందే కార్డు ఉన్నప్పుడు నేను ఉపయోగించుకుంటాను అని టీచర్లు రాడు అట్లా. ఇక మేము సీనియర్ సిటిజన్లు అయితే 50 రూపాయలు టికెట్ పెట్టాలి, నిలబడాలి. తాత నువ్వు మధ్యలో నిలబడు, ఇంకా నాకు నూకుతున్నావు అంటారు. నూకుడే కడి అట్లా 110 మంది నిలబడితే 110 మంది ఉంటే 50 సీట్లేనా? ఇక నూకుడు ఎక్కడిదే నీకు? నూకుడు పెట్టి మనం లొల్లి, ఇది లొల్లి ఇట్లా. ఏంటి ఎట్లా ఉంది మీటింగ్ పరిస్థితి? మొత్తం చేంజ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. పరిస్థితి ఏమున్నది, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పోయినట్టే కనిపిస్తుంది. ఈ సభ చూస్తేనే అర్థమైపోతుంది, హిందీ తెలిస్తే పోయినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ మంచి చేయట్లేదు. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఏం 6 గ్యారంటీ ఇచ్చింది, ఎక్కడ చేస్తున్నాడు? 2 చేస్తుండే, ఇంకా తతిమే చేస్తలేడు కదా. ఇంత పరిశాన్ అవుతుంది, మందికి అంతా బాగా పరిశాన్ అవుతుంది అందరికి. కేసీఆర్ చేసినట్టు ఆయన ఏం చేస్తారు ఇప్పటివరకు కూడా పని. కేసీఆర్ చాలా సూపర్ పని చేసిండు, మళ్ళీ వచ్చేది కేసీఆర్ ఉంటుంది. 100% పబ్లిక్ లా చేంజ్ వస్తుంది. మరి కేసీఆర్ సూపర్ చేస్తే ఎందుకు ఓడించారు ప్రజలు? ఒకసారి చూద్దామని చూసి నేను బాగా రోజుంది దళనాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చూద్దామని ప్రజలు చేసారు. ఎంత బొంద పెట్టినట్టు చేస్తే అది అర్థమైపోయింది వాళ్ళకి. మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ లేకుండా అయిపోతుంది. అంతే అయితే నర్సంపేట మేడపల్లి పెద్ద నియోజకవర్గం ఎట్లా ఉంది పరిస్థితి? కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటది. ఈ కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు. ఎందుకు? వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది, అప్పుడే బాగాలేకుండా. యూరియా బస్తాలు లేవు, పంటకు దిగుబడి రావాలంటే నీళ్లు రానివ్వట్లేరు, మక్కల కొనుగోలు లేదు. ఏది చూసినా 6 గ్యారంటీలు ఫెయిల్, పక్కా ఫెయిల్. మరి ఎందుకు ప్రజలు అంత మంచి కేసీఆర్ చేసిన అంటున్నారు కదా, మీరు ఎందుకు ఓడించారు? ఇంకా ఎక్కువ ఆశలు కల్పించాడు రేవంత్ రెడ్డి. చిల్లర మాటలు మాట్లాడే వరకు ఆ చిల్లర మాటలకు ఆశల పల్లకిలో పోయి పేదోడి బతుకు ఆగం చేసుకున్నాం. మేమే ఆగం చేసుకున్నాం కాంగ్రెస్ ఓటేసి. మార్పు రావాలని కోరుకుంటున్నాం. మార్పు వస్తేనే బాగుంటుంది. తప్పకుండా మార్పు వచ్చింది, తప్పకుండా వచ్చేది పక్క కేసీఆర్ ప్రభుత్వం. ఎట్లయినా కేసీఆర్ సార్ రావాలి, ఆయనే గెలవాలి, ఆయనే మంచిగా ఉండాలి. ఎటుపడ్డ రైతు బంధు ఎత్తలేడు, రైతు లేదు, మొత్తం పేదలకు మొత్తం ఆగం, పేదలకు మొత్తం నష్టం. ఇల్లు ఇద్దంటాడు, ఇల్లు ఇవ్వడు, ఆ ఇల్లు పైసలు కూడా పడలేవు. అది కథ. జై తెలంగాణ. నర్సంపేట కాన్స్టిట్యూన్సీ వస్తున్నాము. ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక ఉన్నది కాబట్టి మా యొక్క టీఆర్ఎస్ భాగస్వామ్య పక్షాలను ఎవరైనా కలుపుకుంటూ పోయి బీఆర్ఎస్ పార్టీని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకున్నట్టుగా ఒక సంవత్సరం నెలలుగా తిరిగి కేసీఆర్ గారిని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి వారికి అండదండగా మేము ఇక్కడికి ఇంత దూరం రావడం జరిగింది. ఈరోజు ఎందుకు కేసీఆర్ గారిని ఎందుకు తీసుకురావాలి? వాళ్ళ అవసరం ఏంటి? ఓడించారు కదా ప్రజలు, మంచి లేదనే కదా ఓడించారు. కేసీఆర్ గారు నేడు ఓడిపోయినా అని అనుకుంటున్నారు కానీ ఓడిపోలేదు. కేసీఆర్ గారి ఓటమి ద్వారా ప్రజల మనసును గెలుచుకున్నారు. ఈ రోజు తను వాస్తవానికి కూడా ఇప్పుడు ఈ రోజు రైతులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి యూరియా బస్తాలు లేక, కొనుగోలు లేక, గిట్టుబాటు ధర లేక, ఇప్పుడు ప్రజెంట్లీ మా కాన్స్టిట్యూన్సీ మొక్కజొన్నలు కొనుగోలు అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కనీసం 15 రోజులుగా వస్తున్న 2 లారీలు ఇప్పటి వరకు 2 లారీలు పోవడం జరిగింది. మా మార్కెట్ యార్డు గేట్లు కూడా మూసేసి రైతులు ధాన్యాన్ని తీసుకురాగాలని చెప్పేసి మార్కెట్ చైర్మన్ గారు కూడా పత్రికా ప్రకటన కూడా ఇవ్వాల్సి జరిగింది. ఇలాంటి ప్రభుత్వం గతంలో కూడా ఈనాడు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు ప్రజలంతా.